ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన సబ్బవరం శీలనగర్ హైవేలో వర్క్ స్టార్ట్ అయింది. ఆ వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది తెలుసుకోబోతున్నారు, అలానే చూడబోతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరూ తెలిసిందే కదా, మన సబ్బవరం నుంచి శీలనగర్ దాకా ఒక హైవేని అయితే వేస్తున్నారు. ఈ హైవే ఎప్పుడూ కంప్లీట్ అవ్వాలి, కానీ చాలా రోజుల తర్వాత హైవే అయితే స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయ్యాయి. రీసెంట్గా నేను మన సబ్బవరం దగ్గర వర్క్ని అయితే చూపించాను, వర్క్ జరిగిందా, స్టార్ట్ అయిందా లేదా అనేది. సో అప్పుడు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది నరవ దగ్గర వర్క్ జరుగుతుందని చెప్పారు. మరి ఇప్పుడు ఆ వర్క్ జరుగుతుందా లేదా, అసలు వెళ్ళి చూస్తానే తెలుస్తుందని చెప్పేసి నేనైతే అక్కడికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుందని చాలా క్లియర్ తెలుసుకున్నాను. సో మీకు ఇప్పుడు అక్కడ నేను చూసిన వర్క్ని మీకైతే చూపించబోతున్నాను. ఈ హైవే తొందరగా కంప్లీట్ అవ్వబోతున్న నమ్మకం నాకైతే వచ్చింది. మరి చూద్దాం ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది అనేది. మరి ఈ హైవే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మనం ఈ హైవేని మ్యాప్ వ్యూలో చూడాలి. మీరు ఇంతకుముందు చూసుకొని ఉంటారు, కానీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను మీకు మ్యాప్ వ్యూ చూపిస్తున్నాను. మరి చూద్దామా మ్యాప్ వ్యూ? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూ వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన సబ్బవరం శీలనగర్ పోర్ట్ కనెక్టింగ్ హైవే. ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎగ్జాక్ట్గా మన సబ్బవరం కదా, సబ్బవరం దగ్గరలో ఆ బైపాస్లోని మన నేషనల్ సిస్టమ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. డబుల్ ట్రంపిట్ ఇంటర్చేంజ్ ద్వారా. ఇంటర్చేంజ్ నుంచి మనం అలా ఈ హైవేలో ఎంటర్ అయ్యి అలా మనం ముందుకు వచ్చామనుకోండి, నరవ వస్తుంది. నరవ దగ్గర బైపాస్ అయితే వస్తుంది. ఆ బైపాస్ నుంచి అలా మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనకి శీలనగర్ అయితే వస్తుంది. శీలనగర్ దగ్గర ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గ్యాస్ కంపెనీ వస్తుంది. సో అక్కడ ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. సో కంప్లీట్గా 12.44 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైవే కంప్లీట్ ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అనేవి మీకు నేను వీడియో చివరిలో చెప్తాను. అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా ఈ హైవేలో వర్క్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ వర్క్ జరుగుతుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు, మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది కదా, ఇక్కడ లక్ష్మీపురం అని చెప్పేసి. ఈ ఏరియా నుంచి అలా మనం ఒక 3 to 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం ఈ రూట్లో వర్క్ జరిగింది. ఆ వర్క్ని మనం చూస్తాం. మరి ఈ రూట్లో వర్క్ జరిగింది కదా, ఆ జరిగిన వర్క్ని చూడడానికి వెళ్దామా? అలాగే చాలా బ్యూటిఫుల్ వ్యూస్ చూద్దామా? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూ. మీకైతే చాలా క్లియర్గా ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎలా వెళ్తుంది, ఎక్కడ బైపాస్ వస్తుంది అనేది మీకు క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనం విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా నరవ దాటి కొంచెం ముందుకైతే వెళ్ళాం. ముందు మనకు కనిపిస్తుంది కదా మన మేఘాద్రిగడ్డ రిజర్వేర్. ఈ రిజర్వేర్ పక్క నుంచే మన సబ్బవరం శీలనగర్ హైవే అయితే వెళ్తుంది. మీకు నేను మ్యాప్ వ్యూలో చూపించే కదా రూట్ మ్యాప్ అయితే ఎలా ఉంటుందనేది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. కంప్లీట్గా జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. అంటే అక్కడ మొక్కలు ఉండే కదా, మొక్కల్ని తర్వాత చెట్లని అవన్నీ తీసేసి ఈ ప్లేస్లో అయితే హైవే రాబోతుంది. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా హైవే అలైన్మెంట్ అయితే. ఈ ప్లేస్లో మనకి అలైన్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే సబ్బవరం వెళ్ళిపోతాం. సబ్బవరం దగ్గర మన నేషనల్ సిస్టమ్ ఉంది కదా, అక్కడ మనకి ఏమైనా వర్క్ జరిగింది లేదనేది నా ప్రీవియస్ వీడియోలో చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. మీరు ఒక కొండను అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మన హైవే ఎలా ఉండబోతుంది అనేది. ఆ ముందు కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ కనిపిస్తుంది కదా, సేమ్ ఆ కొండ దగ్గర అంటే కొండ అవతల పక్క నుంచి హైవే అయితే ఉంటుంది. సో అలా మనకి ఆ హైవేని ఇలా కనెక్ట్ అయ్యి టువర్డ్స్ మన శీలనగర్ అయితే వెళ్తుంది. సో మీకు నా ప్రీవియస్ వీడియోలో ఆ కొండ అయితే చాలా క్లియర్గా చూపించామని ఉంటాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంక ఇటువైపు మనకి అలైన్మెంట్ పెద్దగా కనిపించలేదు. సో అందుకే మనం బ్యాక్ వెళ్దాం శీలనగర్ వైపు. సో అటువైపు ఏమైనా వర్క్ జరిగిందా, లేకపోతే అలైన్మెంట్ ఉందా లేదని కూడా క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ లెఫ్ట్లో మీకు చిన్న రోడ్డు కనిపిస్తుంది కదా, అది పాత రోడ్డు. మన సబ్బవరం నుంచి డైరెక్ట్గా శీలనగర్ వెళ్ళడానికి అండ్ అలాగే దువ్వాడ వెళ్ళడానికి అది పాత రోడ్డు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఆ పక్కన మీకు క్లియర్ కనిపిస్తుంది చాలా క్లియర్గా మేఘాద్రి రిజర్వేర్. అండ్ ఈ పక్క నుంచే మనకి ఈ హైవే అయితే వెళ్తుంది. మ్యాక్సిమం ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది, ఎందుకంటే పక్కన రిజర్వేర్ ఉంది కాబట్టి ఆ రిజర్వేర్ వాటర్ ఒకవేళ ఎక్కువైనా కూడా ఈ రోడ్డు మీద రాకుండా ఉండడానికి మ్యాక్సిమం ఫ్లైఓవర్ నిర్మిస్తారనుకుంటున్నాను. మరి చూద్దాం ఫ్లైఓవర్ వస్తుందా ఏమొస్తుందా అనేది. ఇంకా మన లెఫ్ట్లో చూస్తున్నట్లయితే అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ రిజర్వేర్ ఉన్నట్టున్నాయి. మీరు చూస్తున్నారు కదా, మీకు వాళ్ళ ఇంటిపైకి వెళ్తే మంచి బ్యూటిఫుల్ కనిపిస్తుంది. కానీ రిజర్వేర్లో వాటర్ ఎక్కువైతే ఏమవుతుందని చూడాలి. ఒకవేళ వాటర్ ఎక్కువైతే ఏం జరిగిందో ఎవరైనా అక్కడ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి.
సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ప్లేస్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి అలైన్మెంట్ అయితే ఎలా వెళ్తుంది అనేది. సో మొత్తం మనకి చాలా క్లియర్గా మిడిల్లో కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్లో రైట్లో చిన్న బౌండరీలో కనిపించి అండ్ కంప్లీట్గా మధ్యలోంచి వేలా మనకు కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది అని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది పాత రోడ్డు, వెహికల్స్ కూడా ఆ రూట్లోంచి వెళ్తున్నాయి. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి చాలా వరకు అలైన్మెంట్ కనిపిస్తూనే ఉంది. సో మీకు అలైన్మెంట్ ఎలా కనిపిస్తుంది అండ్ అలానే ఇంకా ముందుకు వెళ్తే ఈ పాత రోడ్డును కూడా మనం క్రాస్ చేస్తాం, క్రాస్ చేసి అలా ముందుకైతే వెళ్తాం. సో ఇంకా మనకి నరవ దగ్గర కరువు తీసుకొని నరవకు చిన్న బైపాస్లో వస్తుంది. ఆ బైపాస్ నుంచి అలా శీలానగర్ వైపు అయితే వెళ్తుంది. మీకు నేను చాలా క్లియర్గా మ్యాప్లో చూపించాను ఈ రూట్ ఎలా ఉంటుందనేది. అండ్ అలానే మనకి మన శీలానగర్ దగ్గర కూడా ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ నుంచి అలా గేల్ ఉంది కదా, గేల్ కదా కనెక్ట్ అవుతుంది. గేల్ నుంచి మన పోర్ట్ వర్క్ కూడా రోడ్ వర్క్ జరుగుతుంది, పోర్ట్ రోడ్ డెవలప్మెంట్ జరుగుతుంది, చాలా ఫ్లైఓవర్లు కడుతున్నారు, ఇంకా అక్కడ మొత్తం రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. సో అవన్నీ మీరు చూడాలనుకున్నా కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. తొందరలోనే ఆ రూట్ కూడా మళ్ళీ నేను ఎంతవరకు వర్క్ జరిగింది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఆ ఊరంతా కూడా నరవ, అండ్ ఇక్కడ నుంచి నరవ బైపాస్ స్టార్ట్ అవుతుంది. అండ్ ముందు మనకు కనిపిస్తుంది కదా అది పాత రోడ్డు. సో ఆ రోడ్లోంచి మనం అయితే వెళ్తాం. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అలైన్మెంట్ అక్కడ ఎలా వర్క్ జరుగుతుంది అనేది. సో మనం చూసుకోవచ్చు అలా ఒక కరువు అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు, కరువు మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అలానే మనం ముందుకు వెళ్ళామంటే శీలానగర్ దాకా వెళ్ళొచ్చు. సో మన సబ్బవరం నుంచి శీలానగర్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో తొందరగా ఈ హైవే కంప్లీట్ అయిందంటే మనం ఎన్ఐడి నుంచి సబ్బవరం వైపు చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ అలానే సబ్బవరం నుంచి చోడవరం వరకు, తర్వాత ఇటు అనకాపల్లి వెళ్ళాలన్నా లేదా మన ఆనందపురం వెళ్ళాలన్నా గాజువాక నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అండ్ అలానే హెవీ వెహికల్స్ ఏవే ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం సిటీలోకి రాకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ కూడా పోర్టుకు వెళ్ళే వెహికల్స్ డైరెక్ట్గా ఈ సబ్బవరం నుంచి ఈ పోర్ట్కరణి హైవే ద్వారా పోర్ట్కి అయితే వెళ్ళిపోతాయి. ఈ రెండు పోర్ట్కరణి హైవేలు చాలా తొందరగా కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. అలానే మన పెనుగడి వేపకొండ రోడ్డు ఉంది కదా, దాన్ని కూడా తొందరగా డెవలప్ చేయాలని కోరుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అక్కడ అలైన్మెంట్. అండ్ అలా మనం ముందుకు వెళ్ళి మళ్ళీ టువర్డ్స్ నరవ నుంచి కంప్లీట్గా మన శిల్నార్ వెళ్తుంది కదా, ఆ రోడ్డుకి దువ్వాడవల్లి రోడ్కి ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం అక్కడ అండర్ పాస్ అయితే వస్తుంది. అండ్ ఈ రూట్లో చాలా వరకు అండర్ పాస్లు, బ్రిడ్జెస్ అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇంకా మనం అలా ముందు చూస్తున్నట్లయితే అక్కడ ఇటుకల బట్టిలా కనిపిస్తుంది చూసారా, అవి ఇటుకల బట్టి కాదు గొట్టాలన్నమాట, అవన్నీ అక్కడ పెట్టారు. సో అవన్నీ కూడా దాటుకొని ఆ హైవే ముందుకైతే వెళ్తుంది. అలైన్మెంట్ మనకి ఇక్కడ దాకా కనిపిస్తుంది, అక్కడ నుంచి చిన్న రోడ్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి అలా మనకి మన శీలానగర్ ఉంది కదా దానికి కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా మనం ముందుకైతే వెళ్ళాం, ఎందుకంటే అది కంప్లీట్గా నో ఫ్లై జోన్లోకి వస్తుంది. అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళాం. సో ఆ రూట్లో అలైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత లేదా రోడ్ స్టార్ట్ అయిన తర్వాత నేను బైక్ రూట్లో ఆ వ్యూ ఎలా ఉందని మీకు చూపిస్తాను. అండ్ అక్కడ వర్క్ జరుగుతుంది కూడా తొందరలో చూపిస్తాను. అండ్ మీకు నేను నా ప్రీవియస్ వీడియో చూపించే కదా నేషనల్ హైవే 16 సబ్వరం దగ్గర ఈ హైవే కనెక్ట్ అవుతుంది అనేది. అండ్ అక్కడ పెద్ద ఇంటర్చేంజ్ రాబోతుంది. ఆ ఇంటర్చేంజ్ వరకు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. అది కూడా స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఈ హైవే కంప్లీట్ అయితే చాలా వరకు ట్రాఫిక్ సమస్యలు అనేవి తగ్గిపోతాయి. మరి చూద్దాం ఎంత తొందరగా ఈ హైవే కంప్లీట్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే వెనక్కి వెళ్ళబోతున్నాం. మీకు టాప్ వ్యూ చూస్తే అలైన్మెంట్ కనిపించింది. అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు మనకి చాలా బ్యూటిఫుల్గా మేఘాద్రిగడ్డ రిజర్వేర్ కనబడుతుంది. మరి ఈ రిజర్వేర్ వీడియో మీరు చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది మేఘాద్రిగడ్డ రిజర్వేర్ గురించి. సో వీడియో చూస్తారనుకుంటున్నాను. ఈ వీడియోనే కాదు చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లోని, చాలా హైవేస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి, మన ట్రిప్స్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీరు అడుగుతున్న ప్రతి వీడియో నేనైతే చేస్తాను. అండ్ అలానే అప్కమింగ్ వీడియోస్లో మన విజయవాడ గురించి, తర్వాత అటు మన కర్నూలు గురించి, ఇంకా బ్యూటిఫుల్ గండికోటను కూడా మీకు అయితే చూపించబోతున్నాను. మరి మీరు ఎంతమంది చూడడానికి రెడీగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనలీ మనమైతే చూసాం మన సబ్బవరం హైవేని. అండ్ ఇప్పటిదాకా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఉంటారు ఈ రూట్లో వర్క్ స్టార్ట్ అయిందా లేదా, అండ్ అలైన్మెంట్ ఎలా ఉంటుంది, నరవ దగ్గర అలైన్మెంట్ ఎలా ఉందో కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఈ హైవే కంప్లీట్ అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ ఏంటనేది మనందరికీ తెలిసిందే కదా. అవి మన విశాఖపట్నంలో రోడ్డు కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. గాజువాక నుంచి అటువైపు నుంచి ఎవరైనా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఈ హైవే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే డైరెక్ట్గా శీలానగర్ నుంచి మన నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతాం. వన్స్ నేషనల్ హైవే 16 కనెక్ట్ అయ్యామంటే డైరెక్ట్గా 30 to 40 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. మనకి ఈ హైవే కంప్లీట్ అయితే గాజువాక నుంచి ఈజీగా మనం ఒక 20 to 30 మినిట్స్లో మనం ఈ హైవే రీచ్ అవ్వచ్చు. సో అలా రీచ్ అయ్యామంటే
అప్పుడు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి ఈజీగా 1 అవర్లో రీచ్ అవ్వచ్చు. వన్స్ ఈ హైవే కంప్లీట్ అయిందంటే నేను ట్రావెల్ చేసి మీకు చూపిస్తాను ఎలా వెళ్తాం అనేది. సో ఫైనలీ ఇంకా నేనైతే వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు కంప్లీట్గా చూపించాను కాబట్టి ఈ రూట్లో ఎక్కడ వరకు జరుగుతుంది అనేది. సో ఇంకా మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారనుకుంటున్నాను, అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.